హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. నేను తడి రాజశేఖర్. కాంగ్రెస్ లో రాజుకున్న అంతర్గత సెగ, పట్టణ అధ్యక్షుడి రాజీనామా డిమాండ్పై నేతల కౌంటర్. కాంగ్రెస్ పార్టీలో నాయకుల మధ్య అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. పట్టణ అధ్యక్షుడి మార్పు గురించి గత కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారంపై స్థానిక నాయకులు తీవ్రంగా స్పందించారు. పార్టీ కార్యాలయం సాక్షిగా వారు ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. పట్టణ అధ్యక్షుడిని రాజీనామా చేయాలని కొందరు డిమాండ్ చేయడంపై పార్టీలోని మరో వర్గం నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 30 ఏళ్లుగా పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా జెండా మోసిన నాయకులను విమర్శించడం సరికాదని వారు అభిప్రాయపడుతున్నారు. పార్టీ కోసం కష్టపడి ఎన్నో పోరాటాలు చేసిన వారికి అన్యాయం జరగకూడదని వారు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో పార్టీలోకి వచ్చిన వారికి ఏళ్ల తరబడి పార్టీని నమ్ముకున్న వారికి మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. పార్టీ సిద్ధాంతాలు కట్టుబాట్లు తెలియని వారు రాజీనామాలు కోరడం సరికాదు అంటూ వారు తమ నిరసన వ్యక్తం చేశారు. పార్టీ అధిష్టానం ఈ విషయంలో జోక్యం చేసుకొని సీనియర్లకు ప్రాధాన్యత ఇవ్వాలని వారు కోరుతున్నారు. ప్రస్తుతం ఈ పరిణామాలు స్థానిక రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. పాత కొత్త నాయకుల మధ్య నెలకొన్న ఈ వివాదాన్ని పార్టీ హైకమాండ్ ఎలా చక్కదిద్దుతుందో వేచి చూడాలి. మరిన్ని లేటెస్ట్ రాజకీయ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గత 2 నెలల కింద చేసిన పత్రికా ప్రకటన కాంగ్రెస్ సీనియర్ నాయకులు పట్టణ అధ్యక్షులు రాజీనామా చేయాలన్న మాటలు సరైనవి కావు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి అధికారంలో లేకున్నా కానీ గత 30 ఏళ్ల నుండి ప్రతిపక్ష హోదాలో కూడా కాంగ్రెస్ పార్టీని భుజాలపైన మోస్తూ అధికారం ఉన్నా లేకపోయినా కాంగ్రెస్ పార్టీ పక్షాన కేసులైనా కానీ ధర్నాలైనా కానీ ఎవరి ప్రలోభాలకు లొంగకుండా ఏదైనా కార్యక్రమం ముందుండి నడిపించారు. ఇవాళ మీరు కనీసం కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకునే వారు మొన్న జాయిన్ అయ్యి కాంగ్రెస్ పార్టీ కండువా కనీసం కాంగ్రెస్ జాయిన్ కాకుండా బీఫామ్ తీసుకుని మీరు కాంగ్రెస్ కొంత గెలిచినట్టు వెళ్ళడం తప్ప గతంలో మీకు కాంగ్రెస్ పార్టీకి ఉన్న అనుబంధం ఏమిటి? మీరు ఎప్పుడైనా కనీసం కండువైనా కప్పుకున్నారా? మీరు మొన్న ఎలక్షన్ల కంటే 3 నెలల ముందు కేవలం కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని బీఫామ్ తీసుకొని కౌన్సిలర్గా ఎన్నికైనారు. కానీ మేము గత 15-20 సంవత్సరాల నుండి మేము పట్టించుకోకుండా ఏం ప్రాధాన్యత ఫస్ట్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి ఇప్పుడు కనీసం మేము కాంగ్రెస్ పార్టీలో కనీస పదవులు పొందలేము. మీరు ఏదైతే ఉందో మీరు మొన్న పార్టీకి ఎలక్షన్ల ముందు వచ్చి ప్రతి ఒక్క దానిలో మేము ముందున్నా అంటే మీరు ఎక్కడ ముందున్నారు? ప్రతి ఒక్క పార్టీ వివిధ కార్యక్రమాల్లో మేమున్నాం ముందు. మీరు వచ్చింది మొన్న మీరు వచ్చి నిపులా ఉంది లేనిచో దీనిపై అధిష్టానం తగు చర్యలు తీసుకోబడుతుంది.